బ్యాక్ టు స్మార్ట్ సుచి. ఇవాళ మన వీడియోలో మీకు మన ఎంఐ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుందో రివ్యూ అయితే ఇవ్వబోతున్నానండి. మీరు ఆల్రెడీ మన అన్బాక్సింగ్ వీడియో చూసేశారు కదా, నేను రివ్యూ ఇస్తానని అయితే చెప్పాను. బట్ చాలా డేస్ అయింది చెప్పి కూడా. ఇది ఆల్రెడీ నేను ఒక 15 to 18 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇలా ఓపెన్ చేసినట్లయితే మనకు లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. మీరు చూస్తున్నటువంటి వైట్ బాక్స్ ఇది డస్ట్ బాక్స్ అండి. ఓన్లీ ఫర్ వ్యాక్యూమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ వైట్ బాక్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. దీన్ని ఇలా ప్రెస్ చేసి తీసినట్లయితే మనకి ఇది వచ్చేస్తుంది. ఇందులోకి డస్ట్ అంతా కూడా కలెక్ట్ అవుతుంది అనమాట. నేను డైలీ మార్నింగ్ 5 o'clockకి షెడ్యూల్ చేసి పెట్టుకున్నానండి. సో 6:30 కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది వ్యాక్యూమ్ మొత్తం కూడా. సో 6:30 తర్వాత ఇది వ్యాక్యూమ్ చేశాక మీకు డస్ట్ కూడా చూపిద్దామని నేను షూట్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంత ఫైన్ డస్ట్ని కూడా ఇది తీసేస్తుందో. చెప్పాలంటే మెయిడ్ అలాగే మనకన్నా కూడా ఇది చాలా ఫైన్ డస్ట్ని కూడా తీసేస్తుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, అది కూడా మాది ఇంకా కొత్త ఇల్లు కాబట్టి సన్నటి డస్ట్ తెలియకుండా వస్తూ ఉంటుంది. వర్క్స్ జరుగుతూ ఉంటాయి కదా ఏవో ఒకటి పక్కన, అంతా కూడా ఫైన్ డస్ట్ని కూడా నీట్గా తీసేస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వ్యాక్యూమ్కి అయితే ఇది 100% పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ఫిల్టర్ లాగా ఉంది కదా, ఇక్కడ యారో ఉంటుంది కింద. యారో సైడ్ మనం ఇలా పైకి తీసినట్లయితే ఇది వచ్చేస్తుందండి. దీన్ని కూడా మనం అక్కడ లోపల ఒక బ్రష్ ఉంటుంది. ఆ బ్రష్ హెల్ప్తో మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం ఒక 10 minutes టైం కనుక కేటాయించుకున్నట్లయితే 10 minutesలో ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదండి మన వ్యాక్యూమ్ డస్ట్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఓన్లీ ఫర్ వ్యాక్యూమ్ అనమాట ఈ బాక్స్ ఒకటి. మనం మాప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు దానికి సెపరేట్ బాక్స్ ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే నేను బ్రష్ అని చెప్పాను కదా, ఇదిగోండి బ్రష్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదిగోండి బ్రష్ ఇలా ఉంటుంది. ఇక్కడ పైన రాసున్నారు చూడండి, షార్ప్ బ్లేడ్ ఇన్సైడ్ అని రాసున్నారు. ఈ సైడ్కి ఇదిగోండి అక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న బ్లేడ్ లాగా కనిపిస్తుంది. అది ఎందుకు యూజ్ అవుతుందో కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. తర్వాత ఇప్పుడు మీరు ఓన్లీ వ్యాక్యూమ్ డస్ట్ బాక్స్ చూసారు కదా, ఇది వచ్చేసి ఈ బ్లాక్ బాక్స్ ఒకటి మనకు ఎక్స్ట్రా ఇస్తారండి. ఈ బ్లాక్ బాక్స్ ఏంటంటే మనం మాప్ యూస్ చేసేటప్పుడు ఈ బ్లాక్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వైట్ బాక్స్ ప్లేస్లో ఈ బ్లాక్ బాక్స్ మనం ఇన్స్టాల్ చేసినట్లయితే మనకు మాప్ అనేది చేసుకోవచ్చు. ఇందులోకి మనకు కింద డస్ట్ బాక్స్ ఉంటుంది, అలాగే మాప్ కోసం వాటర్ ట్యాంక్ కూడా ఉంటుందన్నమాట. వ్యాక్యూమ్ అండ్ మాప్ అనమాట ఇది. ఇదిగోండి ఇది ఓపెన్ చేసినట్లయితే ఇది ఇట్లా పైకి లాగితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మాప్ కోసం. మాప్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బాక్స్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ పడతాయండి. ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ అంటే ఒక 200 ml అలా ఉంటాయి. ఆ వాటర్ అయితే పడతాయి. అలాగే ఇక్కడ మనకు డస్ట్ కంపార్ట్మెంట్ కూడా ఉంటుంది కింద. ఇదిగోండి ఇది వచ్చేసి డస్ట్ కంపార్ట్మెంట్, పైన వచ్చేసి వాటర్ అనమాట. ఒక గ్లాస్ వాటర్ అనేది అంతకన్నా ఎక్కువ అయితే పట్టవు. అలాగే ఈ ఫిల్టర్ వచ్చేసి సేమ్ ఇందాక మీరు వైట్ బాక్స్లో చూసినట్లుగానే ఇక్కడ కూడా ఫిల్టర్ ఉంటుంది. దాన్ని మనం బ్రష్ హెల్ప్తోనే క్లీన్ చేసుకోవాలి. ఇదండి బ్లాక్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది, వ్యాక్యూమ్ అండ్ మాప్ బాక్స్ ఇది. ఓకే, దీన్ని కూడా సేమ్ ఆ బాక్స్ లాగానే ఇలా ఇన్స్టాల్ చేసుకోవడమే. అలాగే బాక్స్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అవి పైకి వచ్చేటట్లుగా ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటర్ ట్యాంక్ కూడా పైకి వస్తుంది అనమాట. అలాగే బ్రష్ కూడా మనం యూస్ చేసిన ప్రతిసారి ఎక్కడ బ్రష్ అక్కడ పెట్టేసుకుంటే మిస్ అవ్వకుండా ఉంటుంది. బ్రష్ కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు మన రోబోకి అడుగు వైపున కింది భాగాన ఎలా ఉంటుందో ఏమి ఉంటాయో చూద్దాము. ఇదిగోండి మన రోబోని ఇట్లా టర్న్ చేసినట్లయితే అడుగు వైపున మీరు చూసారు కదా ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో, ఇలాంటి 2 బ్రష్లు అయితే వస్తాయి. మనకైతే డైలీ యూజెస్కి ఒక బ్రష్ అవసరం అవుతుంది, ఇంకొక బ్రష్ ఎక్స్ట్రా అనమాట. ఆ బ్రష్ని మనం ఇక్కడ ఇలా పెట్టి ఫిక్స్ చేసుకుంటే అది అలా ఫిక్స్ అయి ఉంటుంది. అలాగే మిడిల్లో ఇలా పొడవుగా ఉన్నటువంటి ఒక బ్రష్, అంటే సర్క్యులేట్ అయ్యే బ్రష్, రౌండ్గా ఇది తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ బ్రష్. ఇదేంటంటే కింద మనకి ఏమన్నా దారాలు, హెయిర్ ఇట్లాంటివన్నీ కూడా దీనికి చుట్టుకుపోతాయి అనమాట. డస్ట్ అంతా కూడా ఈ ప్లేస్లో నుంచి లోపల డస్ట్ బాక్స్లోకి వెళ్ళి కలెక్ట్ అవుతుంది. కానీ కింద ఉన్నటువంటి దారాలు, పేపర్స్ ఇట్లాంటివి ఏదన్నా సన్న చూసారు కదా హెయిర్ ఎలా చుట్టుకున్నాయో, ఇట్లాంటి హెయిర్ ఇవన్నీ కూడా దీనికి ఇలా చుట్టుకుపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్రష్కి చుట్టుకుపోయినటువంటి హెయిర్ అంతా కూడా మనం ఎలా ఈజీగా బ్రష్ పాడవకుండా క్లీన్ చేసుకోవాలనేది కూడా చూద్దాము.
దానికోసం మనం ఇది పైన ఇది ఓపెన్ చేసినట్లయితే మనకు లోపల బ్రష్ ఉంది కదా, మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఆ బ్రష్కి ఒక సైడ్ షార్ప్ బ్లేడ్ ఉంది అని చెప్పాను కదా. సో ఆ బ్లేడ్తో మనం ఇలా మిడిల్లో ఇలా కట్ చేసినట్లయితే హెయిర్ అనేది కట్ అయిపోతుంది. రౌండ్గా చుట్టుకున్నటువంటి హెయిర్ కట్ అవుతుంది కదా. సో ఇక కట్ అయినటువంటి హెయిర్ని మనం ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవడమే, అంతే. ఇలా మనం ఆ బ్లేడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లేడ్ని యూజ్ చేసి మనం ఇలాంటి దారాలు కింద ఏవో ఒకటి ఉంటాయి కదా, ఇట్లాంటివి ఏదన్నా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనం నీట్గా ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఇది ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇన్స్టాల్ చేసేసుకోవడమే. ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ అండి, ఏముండదు. ఒకవైపు ఒక చిన్న పిన్ లాగా ఉంటుంది, ఆ పిన్ లోపలికి దీన్ని ఇలా ఫిక్స్ చేసేయడమే. ఇలా ఫిక్స్ చేసి తర్వాత పైన క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ని ఇలా రెడ్గా ఉన్నటువంటివి ఇలా ప్రెస్ చేసినట్లయితే అది ఫిక్స్ అయిపోతుంది. ఇది ఇలా ఫిక్స్ చేసుకోవడమే. అడుగు వైపునైతే ఇలా ఉంటుంది, ఒక రెండు పెద్ద సైజులో వీల్స్ లాగా ఉంటాయి. ఇలా రొటేట్ అయ్యేటువంటి చిన్న వీల్ టైప్ ఒకటి ఉంటుంది. అడుగు వైపునైతే ఇంతేనండి, ఇలా ఉంటుంది. ఒక రెండు బ్రష్లు వీల్స్ మాత్రం ఉంటాయి. రోబో తిరగడానికి, సర్క్యులేట్ అవ్వడానికి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కదా, సో దానికోసం అనమాట. ఇది ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మాప్ ప్యాడ్ గురించి చూద్దాము. మాప్ ప్యాడ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. మనం వాష్ చేసుకున్నాక దాన్ని ఫిక్స్ చేసేసుకోవడమే. ఎప్పటికప్పుడు మాప్ ప్యాడ్ వాటర్లో వాష్ చేసేసుకోవాలి. మాప్ ప్యాడ్స్ రెండు ఇస్తారనమాట. ఇదిగోండి ఇది ఎక్స్ట్రా మాప్ ప్యాడ్. ఇప్పుడు మనం మాప్ ప్యాడ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి వెనుక వైపు ఇలా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలా ఫిక్స్ చేస్తే తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు కింద ఇలా స్టిక్ అవ్వడానికి ఉంటుందన్నమాట. సో ఇలా పెట్టేస్తే అది దానికి స్టిక్ అయిపోతుంది. మాప్ ప్యాడ్ని ఇలా రెడీ చేసుకున్నాక ఎప్పటికప్పుడు మాప్ ప్యాడ్స్ అనేవి చక్కగా వాష్ చేసుకొని చేంజ్ చేసుకుంటూ ఉండాలండి, ఏ రోజుకి ఆ రోజు. ఇలా రెడీ చేసుకున్నటువంటి మాప్ ప్యాడ్ని ఈ ప్లేస్లో, బ్యాక్ సైడ్ ఈ ప్లేస్లో ఇన్స్టాల్ చేసుకోవడమే. ఇదిగోండి ఈ రెడ్ కలర్ బటన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటిని ప్రెస్ చేసి ఆ ప్లేస్లో ఇలా పెట్టినట్లయితే అది ఫిక్స్ అయిపోతుంది. ఇంతే, మాప్ ప్యాడ్ని మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన బాక్స్ చూసారు కదా, 2-in-1 డస్ట్ బాక్స్, అంటే వ్యాక్యూమ్ ప్లస్ మాప్ బాక్స్ చూసారు కదా. ఆ బాక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనం మాప్కి యూజ్ చేస్తాం కాబట్టి కింద మాప్ ప్యాడ్ పెట్టాలన్నమాట. సో మాప్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ బ్లాక్ బాక్స్ ఇన్స్టాల్ చేసి కింద మాప్ ప్యాడ్ ఫిక్స్ చేయాలి. ఓన్లీ వ్యాక్యూమ్ అనుకుంటే ఓన్లీ వైట్ బాక్స్ పెడితే సరిపోతుంది, మాప్ ప్యాడ్ అక్కర్లేదు. ఇది రోబో అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని యాప్ సహాయంతో దీన్ని అంతా కూడా మనం ఫోన్లో యాప్ హెల్ప్తోనే చేసుకోవాలి. సో ఆ యాప్ ఏంటి, ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి ఫస్ట్ మనమైతే ఫోన్లో ఎంఐ హోమ్ అనే యాప్ ఉంటుంది. ఇదిగోండి యాప్ ఇలా ఉంటుంది. ఎంఐ హోమ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక మనకు ఈ ఎంఐ డివైజెస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఎంఐ రోబోట్ వ్యాక్యూమ్ అని చూపిస్తుంది. సో దాన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేసినట్లయితే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి మా హౌస్ మ్యాప్ అయితే ఇలా ఉంది. నేను మీకు చెప్పాను కదా, మార్నింగ్ నేను టైం ఫిక్స్ చేసుకుంటాను, 6:30 కల్లా అయిపోతుందని. అయిపోయాక వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో ఇది కంప్లీట్ అయినాక తీసినటువంటి వీడియో కాబట్టి మనకు ఇది ఆల్రెడీ వ్యాక్యూమ్ మాపు చేసేసింది కాబట్టి మనకి ఇట్లా ఫుల్గా చూపిస్తుంది. అంటే లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సన్న లైన్స్. మ్యాప్ అంతా కూడా ఆ లైన్స్ ఉన్నాయంటే మనకు అది చేసినాక మనకు ఇలా వస్తుంది అనమాట. అంటే ఎంతవరకు చేసింది, ఎక్కడన్నా ప్లేస్ మిగిల్చిందా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రాయింగ్ రూమ్లో కొంచెం ఒక సైడ్ వదిలేసింది. సో అక్కడ మనకు లైన్స్ కనిపించట్లేదు, చూస్తున్నారా. సో ఏ పార్ట్ వదిలేసింది, ఏ పార్ట్ స్కిప్ చేసింది, ఏ పార్ట్ ఫుల్ చేసింది అన్నట్లు కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే మీరు చూసినట్లయితే నేను మాస్టర్ బెడ్రూమ్ ఒక్కటి స్కిప్ చేశాను. అంటే మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, మేము పడుకున్నటువంటి రూమ్ ఒకటి స్కిప్ చేసి మిగిలినటువంటిదంతా కూడా నేను షెడ్యూల్ చేసి పెట్టుకుంటాను. సో మనం లేచేసరికి మిగిలినటువంటి అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ అది ఛార్జింగ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీ మెయిన్ హాల్ దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గ్రే కలర్లో, అదొకటి, అది మెయిన్ హాల్ బాల్కనీ. సో అది మనం డోర్స్ వేసి ఉంటాం కదా, సో అది మ్యాప్లో అది దానికి కనిపిస్తుంది, బట్ అది డోర్స్ ఉంటాయి. ఫస్ట్ డే నుంచి నేను అది మ్యాప్లో పెట్టలేదు కాబట్టి మనకు అది ఎంటీ చూపిస్తుంది.
అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు మెయిన్ హాల్లో బాల్కనీ ఉందని చూపిస్తుంది. దానికి మ్యాప్లో తెలిసిపోతుంది ఇక్కడ ఒకటి ఉంది అని. బట్ అదైతే మనం డోర్స్ ఫస్ట్ డే నుంచి ఓపెన్ చేయలేదు కాబట్టి అది వెళ్ళలేదు అని చెప్పి ఓపెన్ చేయలేదు. సో అది మ్యాప్లోకి తీసుకుంది కానీ అది ఎప్పుడు అక్కడ క్లీన్ చేయలేదు కాబట్టి అది మనకు అక్కడ ఎంటీ చూపిస్తుంది. అలాగే కిచెన్ సైడ్ కూడా బాల్కనీ కిచెన్ యూటిలిటీ ఏరియా ఒకరోజు డోర్ ఓపెన్ చేస్తుంటే సో అది వెళ్ళిందనమాట. నెక్స్ట్ డే నుంచి ఇటు క్లోజ్ చేసి పెడుతున్నాను. సో అది మనకు చేయలేదు కాబట్టి అక్కడ ఇలా ఎంటీ చూపిస్తుంది. క్లీన్ చేసిన ప్రతి రూమ్ కూడా మనకి ఇలా లైన్స్ కనిపిస్తాయి. మనకి ఇది చేసింది అని తెలిసిపోతుంది అనమాట. ఈ పార్ట్ స్కిప్ చేసిందని కూడా తెలుస్తుంది. ఇక్కడ డ్రాయింగ్ రూమ్లో చూసారా హాఫ్ మనకు ఎంటీ ఉంది. సో అది ఛార్జింగ్ అయిపోయింది. అప్పుడు వెళ్ళి డాక్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. సో ఆ ప్లేస్ మనకు ఎంటీ చూపిస్తుంది. ఇప్పుడు నేను వీడియో షూట్ చేయడానికని డాక్ దగ్గర నుంచి రోబోని పక్కకు తీసాను కదా. ఇప్పుడు మనం కూడా దాన్ని డాక్ దగ్గరికి పంపించవచ్చు. ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ డాక్ స్టార్ట్ అని ఉంటుంది. డాక్ అని టచ్ చేస్తే అది డాక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. డాక్ స్టేషన్కి వెళ్ళి అది ఛార్జింగ్ అనేది పెట్టేసుకుంటుంది. చూడండి ఎలా వెళ్తుందో. ఫస్ట్ మనం స్టార్ట్ చేశాక అది ఉన్న ప్లేస్ నుంచి ఒక 2-3 రౌండ్స్ అలా తిరుగుతుంది. ఎక్కడున్నాను ఏంటి అది తెలుసుకోవాలి కదా. సో అలా తిరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, మనం సెలెక్ట్ చేసినటువంటి ప్లేస్కి ఎటు వెళ్ళాలి అనేది చూసుకొని అదిగోండి మెల్లగా వెళ్తుంది. దగ్గరికి వెళ్ళాక చూడండి ఆ పిన్స్ ఇటువైపు ఉన్నాయి కదా, అటువైపు కరెక్ట్గా సెట్ చేసుకుంటుంది. దగ్గరికి వెళ్ళిపోయాక అది తిరగడం అనేది ఆగిపోతుంది. చూసారా అలా మనం డాక్ సెలెక్ట్ చేయగానే అది డాక్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. అలాగే అది ఏదైనా వర్క్ చేసి డాక్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మనకి ఇక్కడ ఫోన్లో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ప్లీజ్ క్లీన్ ద డస్ట్ బాక్స్ అండ్ వాటర్ ట్యాంక్ డ్యూరింగ్ ఛార్జింగ్ అని చూపిస్తుంది. చూసారా. సో అది వెళ్ళిపోయినాక డస్ట్ బాక్స్ క్లీన్ చేయమని వాటర్ ట్యాంక్ క్లీన్ చేయమని మనకు నోటిఫికేషన్ అయితే ఫోన్లో చూపిస్తుంది. సో మనం ఫోన్ అయితే చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. దాన్ని అయితే రోబోట్ని మనం కదిలించాల్సిన పని అయితే ఉండదు. మనం డస్ట్ బాక్స్ క్లీన్ చేసుకొని ఆ బ్రషెస్ అనేవి క్లీన్ చేస్తే సరిపోతుంది. అలాగే అది ఛార్జింగ్లో లేనప్పుడు మనకి ఇక్కడ డాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఛార్జింగ్ అవుతున్నప్పుడు చూసారు కదా ఛార్జింగ్ అన్న ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. అలాగే నేను స్కెడ్యూల్లో మాస్టర్ బెడ్రూమ్ ఒకటి స్కిప్ చేసి మిగిలినవన్నీ కూడా స్కెడ్యూల్ చేసుకుంటానని చెప్పా కదా. ఆ తర్వాత మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మాస్టర్ బెడ్రూమ్ని టచ్ చేసి స్టార్ట్ అని క్లిక్ చేసినట్లయితే అది డైరెక్ట్గా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోయి క్లీన్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా అది ఎలా వెళ్ళిపోయి మనం పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే అది డైరెక్ట్గా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిపోయి క్లీన్ చేసేస్తుంది అనమాట. సో మనకు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సెలెక్ట్ చేసుకున్నాక స్టార్ట్ అని క్లిక్ చేస్తాం కదా. స్టార్ట్ అని క్లిక్ చేసే ముందు మనం మాస్టర్ బెడ్రూమ్లో వ్యాక్యూమా లేక వ్యాక్యూమ్ అండ్ మాపా లేక ఓన్లీ మాపా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వ్యాక్యూమ్ అండ్ మాప్ ఉంది అంటే మనం 2-in-1 డస్ట్ కంపార్ట్మెంట్ని అందులో ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి మనకు ఆ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం వ్యాక్యూమ్ అయితే వ్యాక్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి, మాప్ అయితే మాప్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ అయితే 2-in-1 అయితే 2-in-1 సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కింద ఆప్షన్స్ చూసినట్లయితే మనకు సైలెంట్, స్టాండర్డ్, మీడియం, టర్బో అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేంటంటే మనకు మిషన్ రోబో తిరిగేటప్పుడు వచ్చే సౌండ్ అనమాట. నేనైతే స్టాండర్డ్లో పెట్టుకున్నాను. అలాగే మనకు రోబో వర్క్ చేసేటప్పుడు సౌండ్ అయితే వస్తుందండి. సో ఆ సౌండ్ని మనం తగ్గించుకోవాలంటే ఇక్కడ అయితే ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాము. మ్యాప్కి పైన 3 డాట్స్ ఉంటాయి కదా. 3 డాట్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. అందులో ఇది వచ్చేసి క్లీనింగ్ హిస్టరీ ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేశాను అనమాట. ఫస్ట్ ఆప్షన్లో మనకు ఇదిగోండి క్లీనింగ్ హిస్టరీ అంతా ఉంటుంది. మనం ఏ డేట్ నుంచి స్టార్ట్ చేసామో అలాగే మనకు రోబోట్ ఎంత టైం పనిచేసింది ఇదంతా కూడా మనకి ఇందులో హిస్టరీలో ఉంటుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే స్కెడ్యూల్డ్ క్లీనప్. ఇది టచ్ చేసినట్లయితే ఇదిగోండి నేను 5 o'clockకి స్కెడ్యూల్ చేసి పెట్టుకున్నా అని చెప్పే కదా. 5 o'clockకి స్కెడ్యూల్డ్ అయి ఉంది. అలాగే నేను వ్యాక్యూమ్లో పెట్టుకున్నాను. బోత్ పెట్టుకోలేదండి, ఓన్లీ వ్యాక్యూమ్ పెట్టాను. అలాగే స్టాండర్డ్లో పెట్టుకున్నాను. తర్వాత ఎవ్రీడే అనే ఆప్షన్ అయితే పెట్టుకున్నాను. ఎవ్రీడే ఆప్షన్ ఫస్ట్లోనే మనం పెట్టుకున్నట్లయితే మనకు ఎవ్రీడే ఆ టైంకి దాని పని అది చేసేసుకుంటుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మాప్ ఆర్ వ్యాక్యూమ్ అండ్ మాప్ మోడ్ ఉంది.
ఇదేంటంటే మనకు 2 మోడ్స్ అయితే ఉంటాయి ఇందులో, ఎస్ ప్యాటర్న్ మోడ్ అలాగే వై ప్యాటర్న్ మోడ్. ఇది ప్రతి రోబోట్లో ఉంటుంది. ఎవ్రీ రోబోట్లో అంటే ఏ కంపెనీ రోబోట్లో అయినా సరే ఇది ఉంటుందన్నమాట. ఎస్ ప్యాటర్న్ వై ప్యాటర్న్ అనేది 2 ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. నేనైతే ఎస్ ప్యాటర్న్లో పెట్టుకున్నాను. ఫస్ట్ 1 డే వై ప్యాటర్న్ పెట్టి చూశానండి. బట్ వై ప్యాటర్న్ మనకి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ ఇది మోర్ ఎఫెక్టివ్ అయితే ఉంది ఇక్కడ. నాకైతే టైం ఎక్కువ పట్టడం అయితే అబ్జర్వ్ చేశాను. సో నేను నెక్స్ట్ టైం నుంచి ఎస్ ప్యాటర్న్లో అయితే పెట్టేసుకున్నాను. నాకు ఎస్ ప్యాటర్న్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. సో నేనైతే ఎస్ ప్యాటర్న్లో పెట్టుకున్నాను. బట్ ఎస్ ప్యాటర్న్ కూడా బాగుంది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చినట్లయితే డిఎన్డి అంటే డూ నాట్ డిస్టర్బ్ టైం. ఆ టైంలో దాన్ని పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనమాట. తర్వాత చూసినట్లయితే మనం వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఉంది, అలాగే రిమెంబర్ మ్యాప్ ఉంది, అలాగే విజువల్ వాల్ ఎఫెక్టెడ్ ఏరియా. ఇదేంటంటే అంటే నేను మీకు యూజ్ అయ్యేటి మాత్రమే చెప్తున్నానండి. ఇక్కడ టైం ఎక్కువ పడుతుందని చెప్పి. రిస్ట్రిక్టెడ్ ఏరియా అనేది ఏంటంటే మనం రిస్ట్రిక్టెడ్ ఏరియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెడ్ బాక్స్ లాగా ఓపెన్ వచ్చింది కదా, ఇలా వస్తుంది. దీన్ని మనం ఎంత ప్లేస్ కావాలంటే అంత ప్లేస్ వరకు డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసి పర్టికులర్ ప్లేస్లో మనం పెట్టుకొని పైన టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ క్లిక్ చేసినట్లయితే మనకు అది ఎనేబుల్ అవుతుంది. అదేంటంటే అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళదన్నమాట ఇక. సో ఇలా కూడా మనం రోబోట్ని పర్టికులర్ ప్లేస్కి వెళ్లకుండా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు అవసరమైన ఆప్షన్ వచ్చేసి ఏరియా ఎడిటర్. మనం క్లిక్ చేయగానే మనకి ఇలా మ్యాప్ ఓపెన్ అవుతుంది. అంటే మన హౌస్ మ్యాప్ అంతా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అలాగే మనకు కింద మర్జ్, డివైడ్, రీనేమ్ అన్న 3 ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అవుతాయి. ఫస్ట్ మర్జ్ ఆప్షన్ చూద్దాము. మర్జ్ ఆప్షన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇలా నేను అన్నిటికీ సపరేట్ నేమ్స్ ఇచ్చుకున్నాను కదా, అలాగే మనం మెయిన్ హాల్, డైనింగ్ రూమ్ నేను సపరేట్ చేసుకున్నాను. సపరేట్ కాకుండా అదంతా ఒకటేగా అది తీసుకోవాలి అనుకుంటే మనం అవి రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మర్జ్ అంటే అదంతా కూడా మనకు ఒకటే కలర్లోకి వచ్చేస్తుంది. సో దట్ మనకు అదంతా ఒకటే రూమ్ కింద అది ఫిక్స్ చేసుకుంటుంది అనమాట మ్యాప్లో. నెక్స్ట్ ఆప్షన్ డివైడ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం ఎక్కడ డివైడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ పర్టికులర్ రూమ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది డివైడ్ అయిపోతుంది. తర్వాత రీనేమ్ అంటే మనకు రీనేమ్ టచ్ చేసినట్లయితే ఎక్కడ రీనేమ్ ఇవ్వాలో మనం పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మెయిన్ హాల్కి ఇంకేదన్నా పేరు పెట్టుకోవాలి అనుకోండి, సో రీనేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే చేస్తే ఓకే అయిపోతుంది. సో మనకు ఈ 3 ఆప్షన్స్ అయితే ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. నేను అన్నీ కూడా మాకు ఇంట్లో ఉన్నట్టుగానే నేమ్స్ అనేవి ఇచ్చుకున్నాను. మనకు బాగా యూజ్ అయ్యే ఆప్షన్స్ అయితే ఇవేనండి. అలాగే కింద చూసినట్లయితే మనకు రీసెట్ మ్యాప్ అని, డివైస్ లెవెలింగ్ అని, అలాగే తర్వాత మనం దీన్ని రిమోట్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అంటే మాన్యువల్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి మాన్యువల్ కంట్రోల్ చేసినట్లయితే మనం రైట్, లెఫ్ట్, స్ట్రైట్, బ్యాక్ అనే ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనం ఇక్కడ చూడండి, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి నేను రైట్ క్లిక్ చేస్తే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్కి వెళ్తుంది. రోబోట్ ఛార్జింగ్లో ఉన్నప్పుడు కూడా మనం మాన్యువల్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ మాన్యువల్ కంట్రోల్ ఆప్షన్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఈ ఆప్షన్ అయితే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ మనకు ఇక్కడ మ్యాప్ ఓపెన్ చేసినట్లయితే మనకు కింద డాక్, స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటాయి. డాక్ క్లిక్ చేసినట్లయితే మనం అది డాక్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది. నేను మీకు ముందు చెప్పినట్లుగా డాక్ అని క్లిక్ చేసినా లేదా ఏదైనా రూమ్ క్లీనింగ్కి స్టార్ట్ అని క్లిక్ చేసినా ఫస్ట్ అది ఉన్న ప్లేస్లో ఒక 2-3 రౌండ్స్ అలా తిరుగుతుంది. అంటే ఎక్కడున్నాను ఏంటి ఎటు వెళ్ళాలి అనేది అట్లా ఒక 2-3 రౌండ్స్ రౌండ్గా తిరిగి అప్పుడు తర్వాత అది వెళ్ళాల్సిన ప్లేస్కి పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. నేను మీకు ముందు చెప్పినట్లుగా అది ఏదైనా వర్క్ చేసి వెళ్ళిన ప్రతిసారి, డాక్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ క్లీన్ ద డస్ట్ బాక్స్ అనేది వస్తుంది. ఛార్జ్ ఫుల్ అని చూపిస్తుంది. మనకు ఆప్షన్స్ అన్నీ కూడా ఫోన్లో క్లియర్గా చూపిస్తుంది. అలాగే మన రోబోట్కి మనం ఏదైనా పేరు పెట్టుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఉందండి. డివైస్ నేమ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు డివైస్ నేమ్ చూపిస్తుంది. ఎంఐ రోబోట్ వ్యాక్యూమ్ మాప్ పి అని అయితే ఉంటుంది. మనం దీనికి రీనేమ్ ఇచ్చుకోవచ్చు. మనకు నచ్చిన నేమ్ ఏదైనా సరే, మీకు ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ఏదైనా రోబోకి నేమ్ పెట్టుకోవాలి అనుకుంటే సో మీరు ఆ నేమ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మై క్యూట్ రోబో అని పెట్టుకున్నాను, ఓకే చేసుకున్నాను. సో మై క్యూట్ రోబో అని మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో మీకు నచ్చిన నేమ్ మీరు పెట్టుకోవచ్చు.
ఇక్కడ చూసినట్లయితే మేనేజ్ లొకేషన్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు రూమ్ అని వస్తుంది. ఈ రూమ్ క్లిక్ చేసినట్లయితే మనకు మాస్టర్ బెడ్రూమ్ సెలెక్ట్ అయ్యి ఉంది. నేను సెపరేట్గా మాస్టర్ బెడ్రూమ్ ఒకటి సెపరేట్గా చేయాలని ఇక్కడ ఆప్షన్ అనేది సేవ్ చేసుకున్నాను కాబట్టి మనకి ఇలా చూపిస్తుంది. కింద మనకు ఆప్షన్ చూసినట్లయితే మూవ్ టు ఏ న్యూ రూమ్ అని కూడా చూపిస్తుంది. సో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ షేర్ డివైస్ క్లిక్ చేసినట్లయితే మేనేజ్ అలాగే ఎంఐ అకౌంట్ అని చూపిస్తుంది. సో ఆప్షన్స్ చూసినట్లయితే ఇవ్వండి. తర్వాత మనం బ్యాక్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇదిగోండి మన మ్యాప్ అయితే ఉంది. ఈ మ్యాప్ దగ్గర పైన చూసినట్లయితే మనకు బ్యాటరీ అలాగే మధ్యలో డ్యూరేషన్ అనేది చూపిస్తుంది, టైం డ్యూరేషన్ అలాగే ఏరియా ఎంత అనేది చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళినట్లయితే ఇదిగోండి మనకు మన డివైస్ ఇలా కనిపిస్తుంది. ఎంఐ రోబోట్ వ్యాక్యూమ్ మాప్ పి అని మనకు కనిపిస్తుంది. సో ఇదండి యాప్ గురించి అయితే. ఇప్పుడు మనం ఈ రోబో మాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాము. ఇదిగోండి మనం సపరేట్గా పర్టికులర్ ప్లేస్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మ్యాప్ ఓపెన్ చేసుకొని మనం ఏ ప్లేస్ అయితే క్లీన్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆ పర్టికులర్ ప్లేస్కి ఆ రోబో అనేది వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అది క్లీన్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో మనం మ్యాప్లో ఇలా పర్టికులర్ ప్లేస్ అంటే ఎవ్రీ రూము నేమ్ పెట్టుకొని హాల్ని సెపరేట్ చేసుకొని కిచెన్ అట్లా అన్నీ సెపరేట్ చేసుకొని నేమ్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా సపరేట్గా పర్టికులర్ కిచెన్ అనుకోండి మనకు వంట అయిపోయాక క్లీన్ చేయాలి అంటే మనకు అయిపోయిన టైంలో ఆ టైంలో మళ్ళీ కిచెన్ క్లిక్ చేసుకొని స్టార్ట్ చేసినట్లయితే డైరెక్ట్గా అది కిచెన్లోకి వెళ్ళి క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను డ్రాయింగ్ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి అది డైరెక్ట్గా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అదేంటంటే ఫస్ట్ డే మనం తెచ్చినప్పుడే దాన్ని స్టార్ట్ చేసి వదిలేయాలి. సో అప్పుడు కింద ఎలాంటి వస్తువులు లేకుండా మనం స్టార్ట్ చేసి దాన్ని వదిలేసినట్లయితే అంటే కింద డోర్ మ్యాట్స్ తీసేసి ఇంకా ఎలాంటి అడ్డాలు ఏం లేకుండా పెట్టేసినట్లయితే అది డైరెక్ట్గా ఫస్ట్ ఇల్లు మొత్తం మ్యాప్ చేసేసుకుంటుంది. సో దాని మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఈ రూమ్ ఉంది అని ఫిక్స్ అయిపోతుంది. సో అది క్లియర్గా మనకు ఎప్పుడు స్కిప్ చేయకుండా క్లియర్గా చేయడానికి వీలుంటుంది. సో ఫస్ట్ డే అయితే మీరు కింద ఎలాంటి ఏం లేకుండా పెట్టడానికైతే చూడండి. డోర్స్ క్లోజ్ చేసి కాకుండా డోర్స్ అన్నీ ఓపెన్ పెట్టుకొని బాల్కనీస్ డోర్స్ క్లోజ్ చేసి డోర్ మ్యాట్స్ తీసివేసినట్లయితే మనకు అది కరెక్ట్గా మ్యాప్ అనేది ఫిక్స్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇదిగోండి ఇలా డోర్ మ్యాట్స్ మనకు దానికి రోబోకి అడ్డం రావడం వల్ల అది కింద బ్రషెస్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి దానివల్ల మనకు యూజ్ లేదు, అంటే దాని కింద ఉన్న డస్ట్ అది క్లీన్ చేయలేదు కదా. సో మనం డోర్ మ్యాట్స్ ఒక్కటి మనం నైట్ టైము పక్కన పెట్టేసుకొనేసి దాన్ని టైం షెడ్యూల్ చేసినట్లయితే అది నీట్గా ఇల్లంతా మాప్ చేసేస్తుంది, వ్యాక్యూమ్ చేసేస్తుంది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చూస్తున్నారా అవుట్లైన్ గీసుకున్నట్లుగా చక్కగా ఇలా మనకు ఎడ్జెస్ క్లీన్ చేసుకుంటుంది. ఫస్ట్ ఏ రూమ్ అయితే సెలెక్ట్ చేసామో ఆ రూమ్లో ఎడ్జెస్ అన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. తర్వాత ఎస్ ప్యాటర్న్ మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి ఎస్ ప్యాటర్న్లో ఆ రూమ్ మొత్తం క్లీన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ నాకు టీవీ యూనిట్ కింద కరెక్ట్గా రోబో పట్టడానికి ప్లేస్ అయితే ఉంది. సో చక్కగా వాల్ పక్కన వదిలి స్కిప్ చేయకుండా చక్కగా క్లీన్ చేస్తుంది. అలాగే సోఫా కింద కానీ మనకు టేబుల్ కింద కానీ అన్నిటి కింద రోబో దూరడానికి అయితే వీలుగా ఉంది కాబట్టి చక్కగా వెళ్ళిపోతుంది. చూస్తున్నారా కింది నుంచి చక్కగా వెళ్ళిపోయి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం క్లీన్ చేయడానికి వీలుగా ఉంది. ఇదిగోండి అటువైపు సోఫా కిందికి వచ్చింది కదా, ఇప్పుడు ఇటు నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఫస్ట్ కార్నర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటుంది. తర్వాత రూమ్ని ఎస్ ప్యాటర్న్లో లేదా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వై ప్యాటర్న్ అయితే వై ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేసేసుకుంటే ఆ ప్యాటర్న్లో అది రూమ్ మొత్తంని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదిగోండి దాని మ్యాప్లో ఇక్కడ వరకు డ్రాయింగ్ రూమ్ ఉందన్నమాట. సో అక్కడి నుంచి అదిగోండి చూస్తున్నారా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు మనకు డ్రాయింగ్ రూమ్ అనేది ఉంది. ఇట్లా అవుట్లైన్ లాగా ఇట్లా కార్నర్స్ అన్ని క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనకు చూడండి ఎస్ ప్యాటర్న్లో అది క్లీన్ చేస్తుంది. కిందికి పైకి కిందికి పైకి అన్నట్లు స్ట్రైట్గా మనం కూడా ఎంత చక్కగా చేయమేమో అండి. మనమైనా ఎక్కడైనా కొంచెం డస్ట్ అనేది మిగులుస్తామేమో కానీ చీపురికి రాకుండా, లేదా మనం చూసుకోక ఎలాగైనా స్కిప్ చేస్తామేమో కానీ ఇది మాత్రం ఎక్కడ డస్ట్ అనేది మిగిల్చకుండా చక్కగా క్లీన్ చేస్తుంది. లైన్గా వెళ్తుంది అంటే సో ఎక్కడ డస్ట్ అనేది మిగిలిపోదన్నమాట.
సో నాకైతే ఈ రోబో మాప్ అయితే బాగా నచ్చిందండి. ఇది వాక్యూమ్కి అయితే 99.9% బెస్ట్ అని అయితే నేను చెప్తాను. మాప్కి మాత్రం 50-60% అండి. ఎందుకంటే దాంట్లో ఓన్లీ వాటరే, అలాగే ఒక చిన్న గ్లాస్ వాటరే పడతాయి కదా. సో అది ఎంతవరకు మాప్ చేయగలదు అనేది ఇంకా మీకే అర్థం అవ్వాలి. సో మాప్ అయితే అది పెట్టడానికి అయితే అంతా పెడుతుంది. బట్ ఏంటంటే మనకు స్టెయిన్స్ అలాంటివి ఏమైనా ఉంటే పోవన్నమాట. నార్మల్గా మాప్ అయితే పెడుతుంది. చక్కగా ఒక పద్ధతిగా చేసుకుంటుంది అనమాట దాని పని. అది మనతో పని లేకుండా చక్కగా ఒక పద్ధతిగా చేసుకుంటూ వెళ్తుంది పని. చూస్తున్నారా లైన్గా ఎలా చేస్తుందో. సో అందుకేనండి ఒక 1.5 hour టైం అయితే పడుతుంది మా హౌస్ క్లీన్ అవ్వడానికి రోబో మాప్తో. అలాగే వితౌట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకొక 10 minutes పడుతుంది. అలాగే మీకు అది తిరగడం కనిపిస్తుంది కానీ ఎక్కడ డస్ట్ ఎలా క్లీన్ చేస్తుందో కనిపించట్లేదు కదా. సో దానికోసం నేను ఇక్కడ కొన్ని చిన్న చిన్న పేపర్ ముక్కలు వేస్తున్నాను. చూడండి, చిన్న పేపర్ ముక్కలు, అలాగే ఒక కొంచెం పెద్ద సైజ్ పేపర్ ముక్క ఒకటి వేసాను. అలాగే ఇంకొంచెం పెద్ద సైజ్ పేపర్ కూడా వేసాను. అవి ఎలా తీసుకుందో చూడండి. ఇది దానికి సైడ్ ఉందన్నమాట. అది వెళ్ళే లైన్లో ఉంటేనే తీసుకుంటుంది. అది ఆల్రెడీ నేను క్లీన్ చేసిన ప్లేస్లో పెట్టినట్టున్నాను. సో అది తీసుకోలేదు. అది వెళ్ళే లైన్లో ఉంటేనే తీసుకుంటుంది అనమాట. లైన్గా క్లీన్ చేస్తుంది కదా. సో ఆ లైన్లో ఉన్న డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. ముందు క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా డస్ట్ ఉంటే అది వెళ్ళడానికి దానికి తెలియదు కదా. సో అందుకని తీసుకోలేదు. ఇప్పుడు దానికి ఎదురుగా పెడితే తీసేసుకుంది, చూసారా. సో అలా అయితే మనకు క్లీన్ చేసేస్తుంది ఇది. ఇంకో విషయం ఏంటంటే, అలాగని మీరు పెద్దవి ఏమన్నా పిల్లలు తిని పడేసిన చాక్లెట్ కవర్స్ కానీ అట్లా పెద్దవి ఏమన్నా పేపర్స్ కానీ కవర్స్ కానీ అట్లాంటివి అయితే కింద లేకుండా చూసుకోండి. ఎందుకంటే దాంట్లో మళ్ళీ కింద బ్రష్ దగ్గర ఇరుక్కుని అట్లా ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు కదా. సో పెద్దవి ఏమైనా ఉంటే మనం తీసేసుకోవడం బెటర్. సో ఇదండి, ఇలా అయితే క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మనం మ్యాప్లో చూసినట్లయితే అది మనకు ఎంతవరకు క్లీన్ చేస్తుంది అనేది అర్థమైపోతుంది. చూడండి, చూసారా, మధ్యలో మనకి ఇలా రౌండ్ కనిపిస్తుంది కదా, అది టేబుల్ అండి. అలాగే అక్కడక్కడ బ్లాక్ డాట్స్ ఉన్నాయి, అవి సోఫా లెగ్స్. అక్కడ క్లీన్ చేయలేదు కాబట్టి అలా డాట్స్ లాగా కనిపిస్తుంది. సో ఇదండి, ఎక్కడ క్లీన్ చేయలేదో కూడా మనకు మ్యాప్లో ఈజీగా తెలిసిపోతుంది. అలాగే మనం అది వర్క్ చేసేటప్పుడు ఒకవేళ మనం ఇంకా చాలు అనుకున్నట్లయితే, ఇప్పుడు మనం డాక్ కానీ క్లిక్ చేసినట్లయితే అది డైరెక్ట్గా డాక్ దగ్గరికి వెళ్ళి చార్జ్ పెట్టేసుకుంటుంది. ఇప్పుడు నేను డాక్ క్లిక్ చేశాను కదా. సో చూడండి ఎలా వెళ్తుందో. నేను మీకు ముందు చెప్పినట్లుగా మనం డాక్ క్లిక్ చేసినా లేదా వేరే ప్లేస్కి ఎక్కడికైనా సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ ప్లేస్కి మనం సెలెక్ట్ చేసుకున్నా అది ఫస్ట్ ఉన్న ప్లేస్లో ఒక 2 rounds 3 rounds అలా తిరిగి అప్పుడు ఎటు వెళ్ళాలో దానికి మ్యాప్ సెట్ చేసుకొని వెళ్తుంది అనమాట. అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మనం అది డాక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ లేదా అది ఏదైనా వ్యాక్యూమ్ చేసేటప్పుడు కానీ మనం ఇది వద్దు ఇక్కడ చేసుకోవాలి, ఇంకెక్కడైనా డస్ట్ ఉంది అక్కడ పెట్టాలి అని చెప్పి దాన్ని ఎత్తి చేత్తో పెట్టడం అయితే అసలు చేయొద్దండి. అట్లా చేయకూడదు. అది మ్యాప్ అనేది దాంట్లో కరెక్ట్గా సేవ్ అయి ఉంటుంది. సో దాని మ్యాప్ ప్రకారం అదైతే కరెక్ట్గానే చేస్తుంది వర్క్. మనం అయితే దాన్ని చేత్తో ఎత్తి పెట్టడం అట్లాంటివి అయితే చేయకూడదు. ఇదిగోండి, డాగ్ ఉన్న రూమ్లోకి వచ్చేసింది. చూసారా ఎంత చక్కగా అదే ఛార్జ్ పెట్టేసుకుందో. నాకు ఇది ఒక్కటే దీంట్లో బాగా నచ్చింది. డైరెక్ట్గా అది వెళ్ళి ఛార్జ్ పెట్టుకోవడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మనం వ్యాక్యూమ్ చేసినటువంటి ప్లేస్లో ఎంత డస్ట్ వచ్చింది, అది పేపర్స్ అవన్నీ కూడా ఎలా కలెక్ట్ చేసుకుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఈ బాక్స్ని మనకి ఇక్కడ యారోస్ కనిపిస్తాయి, అక్కడ ఇలా పుల్ చేసినట్లయితే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి, డస్ట్ అయితే ఎక్కువ లేదు, ఆల్రెడీ మార్నింగ్ చేసింది కాబట్టి మనకు పేపర్స్ అయితే మనం వేసిన పేపర్స్ వరకు ఉన్నాయి.
వ్యాక్యూమ్ చూసారు కదండి. ఇప్పుడు మాప్ ఎలా పెడుతుంది, అలాగే మనం వాటర్ అవన్నీ కూడా ఎలా యాడ్ చేసుకోవాలనేది మీకు డైరెక్ట్గా నేను చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇక్కడ నేను చెప్పినట్లుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో ఒక 3/4 గ్లాస్ అయితే మనకు వాటర్ సరిపోతాయండి. అలాగే మనం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ముందు రోజు కానీ కొంచెం వాటర్ అట్లా మిగిలి ఉండొచ్చు. సో చూసుకొని పైకి వచ్చేంత వరకు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇదిగోండి 3/4 గ్లాస్ అయితే మనకి ఇక్కడ సరిపోయాయి అన్నమాట. 200 ml వాటర్ పడతాయండి, అంతకన్నా ఎక్కువ అయితే అక్కర్లేదు. మనం ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. ఇలా క్లోజ్ చేసుకున్నాక పైన మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నది పైకి పెట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేసేయడమే. ఇప్పుడు మాప్ ప్యాడ్ కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా బ్యాక్ తిప్పుకొని, ఇదిగోండి మాప్ ప్యాడ్ మీకు ఆల్రెడీ చూపించాను ఎలా పెట్టుకోవాలో. ఇలా మాప్ ప్యాడ్ మనం ఫిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫోన్లో యాప్ ఓపెన్ చేసుకొని అందులో మ్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఓన్లీ మాపా, వ్యాక్యూమ్ అండ్ మాపా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ మాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మాపు ఏ ప్లేస్లో అంటే నేను కిచెన్లో పెడదాం అనుకుంటున్నాను. సో కిచెన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ క్లిక్ చేసినట్లయితే మనకు అది డైరెక్ట్గా కిచెన్కి వెళ్ళి మాప్ పెట్టేస్తుంది. సేమ్ ఇలాగే మీరు అన్ని ప్లేసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీరు సెలెక్ట్ చేసే దాన్ని బట్టి ఫస్ట్ ఏది చేశారో ఫస్ట్ అక్కడే చేసి నెక్స్ట్ ఏది చేశారో నెక్స్ట్ అక్కడికే వెళ్తుంది అనమాట. అలా అది ఒక పద్ధతిగా చేసేసుకుంటుంది. దాని వర్క్ అది చక్కగా చేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది చూడండి, మాప్ పెడుతుంది. మాప్ ఎలా పెడుతుందో చూడండి. దాని మ్యాప్లో మనకు క్లియర్గా సేవ్ అయి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా కిచెన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అలాగే మనకు కిచెన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఆగుతుంది చూడండి. ఇక్కడ ఆగింది చూసారా. ఇలా ఆగి ఇప్పుడు ఇక్కడ ఒక 2 సార్లు అలా రౌండ్గా తిరుగుతుంది అనమాట. అంటే అవుట్లైన్ గీసుకోవడానికి, అంటే కార్నర్స్ ఫస్ట్ క్లియర్ చేస్తుందని చెప్పాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కార్నర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటుంది ఫస్ట్ చూడండి. అంటే కరెక్ట్గా మనం ఏ ప్లేస్ అయితే చేయమని చెప్పామో ఆ ప్లేస్ మొత్తం కూడా క్లియర్గా కార్నర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటుంది ఫస్ట్. కౌశిక్ చూడండి ఇక్కడ అడ్డంగా కిచెన్లో కరెక్ట్గా తెచ్చిపెట్టాడనమాట బైక్. సో నేనైతే వీడియో షూట్ చేయడానికి సర్దాలి అన్నట్లు దాన్ని చూసుకోలేదు. ఇదైతే అక్కడ ఇరుక్కుపోతుంది, ఇరుక్కుంది చూసారా. సో ఇలాంటివి లేకుండా చూసుకోవడానికైతే ట్రై చేయండి. మా వాడి లాంటి పిల్లలు ఉంటారు కదా అందరి ఇళ్ళల్లో. సో ఇలా ఏమీ అడ్డం రాకుండా కొంచెం సైడ్కి పెట్టుకొని, లేకపోతే ఆ పర్టికులర్ ప్లేస్ని మనం రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద అయినా సరే పెట్టుకొని మీరు రోబోని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే నేను వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు మాకు పైన కింద అంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. సో సౌండ్స్ అనేవి మీకు డిస్టర్బింగ్గా ఉండొచ్చు, సారీ ఫర్ దట్. కానీ ఇప్పుడిప్పుడే వర్క్స్ అనేవి అవ్వవు కాబట్టి ఇంకా తప్పట్లేదు. ఇదిగోండి చూసారా, నేను చెప్పినట్లుగా మీకు పర్టికులర్ ప్లేస్కి అది వెళ్ళకూడదు అనుకుంటే ఆ ఏరియాని రిస్ట్రిక్ట్ చేయాలి, లేదా డోర్ అయినా క్లోజ్ చేయాలి. నేను యూటిలిటీ ఏరియా డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయాను. సో అది వెళ్ళబోయింది. నేను ఇలా కాలు పెట్టేసరికి దాని దగ్గరగా అటు ఇటు చూసుకుంది, ఇంకేటు వెళ్ళలేక వచ్చేసింది అనమాట. సో వీడియోలో చూస్తున్నట్లుగా ఫస్ట్ అయితే అది మాప్ కానివ్వండి, వ్యాక్యూమ్ కానివ్వండి, ఏదైనా సరే ఫస్ట్ అయితే కార్నర్స్ మాత్రం వ్యాక్యూమ్ చేస్తుంది, లేదా మాప్ అయితే మాప్ పెట్టేస్తుంది. తర్వాత ఎస్ మోడ్లో మనకు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది. అలాగే మాప్ అయితే నార్మల్గా అది పెట్టడానికి పెడుతుంది, కానీ నేను మీకు చెప్పాను కదండి స్టెయిన్స్ అయితే పోవు అని. ఇదిగోండి కిచెన్లో ఇట్లాంటి స్టెయిన్స్ అంటే కొంచెం గట్టి మరకలు ఏవైనా ఉన్నట్లయితే అవి మాత్రం మాప్కి పోవండి. అవి మాత్రం మనం క్లీన్ చేసుకోవాల్సిందే. నార్మల్గా అప్పటికప్పుడు ఏదైనా వాటర్ కానీ లేదా కర్రీస్ కానీ అప్పటికప్పుడు ఏదైనా పడితే క్లీన్ అయిపోతాయి, కానీ కొంచెం ఆరిపోయి ఎండిపోయి ఉన్నటువంటి స్టెయిన్స్ అయితే కిచెన్లో పోవండి. ఇది మీకు మాత్రం ముందే చెప్తున్నాను. వ్యాక్యూమ్ అయితే బెస్ట్, మాప్ అయితే కొంచెం 50 to 60%. మరీ చేసుకోలేని వాళ్ళకి ఏదో ఒక విధంగా మాప్ అయితే పెడుతుంది. అంటే మరీ క్లీన్గా కంప్లీట్గా మనలాగా అయితే మాప్ అయితే ఉండదండి. ఇలాంటి స్టెయిన్స్ అయితే పోవు.
ఇదిగోండి మనం ఇలా చేతితో గీస్తే వస్తుంది చూసారా. పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటివి ఏదో ఒకటి పోస్తూ ఉంటారు కదా, సో ఇట్లాంటివి అయితే కష్టం అనమాట. మీకోసం నేను ఏం చేశానో చూడండి. అప్పటికప్పుడు పడ్డ మరకలు అట్లాంటివి అయితే పోతాయి, తడి మరకలు బాగా స్టెయిన్స్ అయితే పోవు కిచెన్లో అని చెప్పాను కదా. సో దానికోసం నేను ఇక్కడ కొంచెం కర్రీని అప్లై చేశాను. కింద కర్రీని అప్లై చేశాక దాన్ని స్టార్ట్ చేశాను. చూడండి ఎలా క్లీన్ చేస్తుందో. అదిగోండి చూసారా, ఇదిగోండి ఇక్కడ మనం కర్రీ కింద అప్లై చేసాము. అట్లాంటివి అయితే వెంటనే అయితే పోతాయి, కానీ ఆరిపోయి ఎండిపోయి అట్లాంటి స్టెయిన్స్ అయితే పోవండి. జనరల్గా చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఏదో ఒకటి పడుతూ ఉంటాయి కదండి. సో ఏవైనా బాగా గట్టి మరకలు అలా పడ్డప్పుడు అలాంటివి అయితే రోబోతో కష్టం. సో చూసారు కదండి మన ఎంఐ రోబోటిక్ వ్యాక్యూమ్ అండ్ మాప్ ఎలా పనిచేస్తుందో. ఎవరైనా కొనాలనుకొని మళ్ళీ కొనాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నట్లయితే ఈ వీడియో చూసిన వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా అపార్ట్మెంట్స్లో ఉంటూ వ్యాక్యూమ్ చేసుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళైతే వ్యాక్యూమ్కి అయితే ఇది చాలా బెస్ట్ అండి. అలాగే కింద కూడా మనకు ఫ్లోర్ మీద కూడా ఎలాంటి అడ్డాలు వస్తువులు లేకుండా చూసుకోగలిగితే కొనుక్కోండి, చాలా తప్పకుండా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే డాక్ ప్రెస్ చేశాను, అది డాక్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ మన వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.